ఎక్కడ చూసినా రకరకాల మాదక ద్రవ్యాలు ఉపయోగించడం జరుగుతోంది. దాంట్లో బాగా కొన్ని సమస్యల వలన ఫాస్ట్ పూర్వకాలంలో లిక్కర్ అయితేనేమి, సిగరెట్ అయితేనేమి దాన్ని అలవాటుగా చేసుకునేవాళ్ళు. కొంతమంది ఆనందం కోసం, సంతోషం కోసం వాటిని అలవాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో చాలా చోట్ల ఈ గంజాయి తర్వాత ఇతర మార్గద్రవ్యాలను కొన్ని వాడడం జరుగుతోంది. వాటిని ట్రాన్స్పోర్టేషన్ కానీ వాటిని పూర్తిగా అరికట్టాలనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మా గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈ రైడ్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఆలోచించాలి, ఎవరైతే గంజా వాడుతున్నారో వారు మీ తల్లిదండ్రులు ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంటి అని ఆలోచించండి ఒకసారి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివించి లేదా అభివృద్ధి చెందించాలని భావనతో చేస్తే మీరు అలా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సమస్యలతో కాదు, ఇది కేవలం దురలవాట్ల కోసం ఇలాంటివి చేస్తున్నారు. ఇది మీ ఒక్కరి మీదే ప్రభావాన్ని చూపదు, ఇది మీ కుటుంబం మీద, సమాజం మీద, తర్వాత మీ ఫ్రెండ్స్ మీద, ఇతర అన్నిటి మీద ప్రభావాన్ని చూపుతుంది. కేవలం కొంత సంతోషం కోసం చేసే మీ అలవాట్లు పూర్తిగా సమాజానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. మీ అభివృద్ధి చెందకపోగా సమాజంలో హింస ప్రేరేపితమవుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, యువత పూర్తిగా పెడదారి పడతారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈనాడు ప్రతి తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు అనే దాంతోపాటు ఏ విధమైన దురలవాట్లు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ ఆలోచించే మిమ్మల్ని అందరినీ కూడా కౌన్సిలింగ్ పిలిచడం జరిగింది. ఒక్కసారి ఇప్పుడు మొన్న దొరికిన పెడ్లర్స్ ఎవరైతే గాంజా అమ్ముతున్నారో, సరఫరా చేస్తున్నారో వారి సమాచారం మేరకు టెక్నికల్గా వారు ఎవరికైతే అమ్ముతున్నారో తీసుకొని మిమ్మల్ని అందరూ అరేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈసారి ఇలాంటివి చేయకుండా మీరు మంచి ప్రవర్తనతో ఉంటారని, ఇంకా మీకు ఎవరన్నా ఇలా వాడుతున్నారని తెలిస్తే తప్పకుండా మా పోలీస్ శాఖకి తెలియజేస్తే 100% వారిపై కూడా చర్య తీసుకొని కరీంనగర్ని డ్రగ్ ఫ్రీ కరీంనగర్గా చేయించడానికి మీరే సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా అలా కాకుండా మళ్ళీ మేము వేరే వాళ్ళతో వాడతాము, మళ్ళీ ఏదో విధంగా దీన్ని తీసుకొచ్చి వాడుకుంటామంటే ఈసారి మళ్ళీ ఈ డ్రగ్ వేరే పెడ్లర్స్ ద్వారా కానీ లేదా మీరు కానీ వాడినట్లా తెలిస్తే తప్పకుండా పై కూడా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం పోలీస్ వారు వెనుకాడరు. ఫస్ట్ టైం కాబట్టి మీరు వాళ్ళ ఏదో ప్రలోభాలకు లోనై వాడుంటారనే ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని మారాలి, మీరు సమాజానికి మంచి చేయాలి అనే దాంతో ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మన ఇప్పుడు గౌరవనీయులు వచ్చిన విధంగా అడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ వాటిని మానలేకపోతే, తల్లిదండ్రులు వాళ్ళ చేత మానిపించలేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా కూడా అడిక్షన్ సెంటర్ ద్వారా వారి యొక్క ప్రవర్తనని మార్చడానికి, మంచి పౌరుడుగా, అభివృద్ధి చెందే పౌరుడిగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ప్రభుత్వము, పోలీస్ శాఖ తోడ్పడుతుందని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ మీడియా సోదరులు, కాలేజు యాజమాన్యము, తర్వాత ఈ రోజున్న సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపై ఖచ్చితంగా మనం అందరూ కూడా దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఏం తెలిసినా వాటిని మీరు సమాచారం ఇస్తే, సమాచారం ఇచ్చిన వ్యక్తులపై ఏమాత్రం బయటికి వారి పేరు రాకుండా వారిని తగిన సమాచారాన్ని ఇచ్చిన వారికి ప్రోత్సహిస్తూ వారికి రివార్డ్ని ఇస్తూ అదేవిధంగా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా కావాలంటే తగిన చర్య తీసుకోవడానికి పోలీస్ శాఖ ముందుంటుందని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి కరీంనగర్ని డ్రగ్ ఫ్రీ కరీంనగర్గా ఏర్పరచడానికి మరింత కష్టపడాలని మా పోలీస్ శాఖని ఆదేశిస్తూ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ 1.